కాలేయం, లివర్ చాలా క్రూషియల్ ఆర్గాన్. చాలామంది దీన్ని పట్టించుకోరు. అయితే దీన్ని డీటాక్సిఫై చేయటం అవసరం. కాలేయపు శుద్ధికి అద్భుత మార్గాలు తెలుసుకోవాలనుకున్నా కాలేయం అనేది నిజానికి శరీరంలో పనిచేసే ఒక రసాయన కర్మాగారం లాంటిది. దీని పనితీరు మందగించిందనుకోండి, ప్రాణాలకే ముప్పు వస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, 500 పనులను చక్కబెట్టేటువంటి కాలేయంలో కొవ్వు పెరిగిపోతే వచ్చే తీవ్రమైనటువంటి పరిణామాలు మీకు తెలుసా? అనారోగ్యకరమైన ఆహారాన్ని మీరు మానేసేసి సహజ పానీయాలు తాగటం ద్వారా మీ కాలేయాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయొచ్చు. కాలేయపు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ అనేది ఎంత మాత్రం పనికిరాదు. ఈ అశ్రద్ధ వదిలి సరైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కాలేయం, లివర్, దీన్ని డీటాక్సిఫై ఎలా చేయాలి, కాలేయాన్ని ఎలా రక్షించుకోవాలి, ఈ ఫ్యాటీ లివర్ లాంటి సమస్యల్ని ఎలా కాపాడుకోవాలి, రాకుండా ఉండాలంటే ఈ మొత్తం ముఖ్యాంశాలు తెలుసుకుందాం. శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం ఏమిటి అంటే కాలేయం. ఇది నిరంతరం విషతుల్యాన్ని శుద్ధి చేస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, కలుషిత నీళ్లు, శారీరక శ్రమ లేకపోవటం, వీటి వల్ల కాలేయ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఆయుర్వేద ప్రకారంగా యకృత్ అనేది రంజక పిత్తం నివాస స్థానం. దీని సమతుల్యత దెబ్బతిన్నదనుకోండి, శరీర రక్షణ వ్యవస్థ కుప్పకూలుతుంది. కాలేయపు ఆరోగ్యమే మొత్తం శారీరక దృఢత్వానికి అసలైన పునాది. ఈ వివరాల లోతుల్లోకి మనం వెళ్దాం. కాలేయం ఇచ్చేటువంటి ప్రమాద సంకేతాలు ఏమిటి? ముందు వీటిని మీరు తెలుసుకోవాలి. కాలేయం దెబ్బతింటున్నప్పుడు శరీరం కొన్ని ప్రాథమిక సంకేతాలని ఇస్తూ ఉంటుంది. ఆకలి తగ్గుతుంది, మెయిన్గా విపరీతమైన నీరసం ఉంటుంది, ప్రధానంగా అకారణంగా బరువు తగ్గిపోతూ ఉంటారు. ఇలాంటి మార్పులు మీరు గమనించవచ్చు. అలాగే కళ్ళు లేదా చర్మం పసుపు రంగులోకి మారటం అనేది పచ్చకామెర్లు, ఇక్టిరస్ అంటారు, అంటే జాండిస్ అనే దాని మొదటి పరిస్థితిని సూచిస్తుంది. ఇది ఇక తరచుగా కడుపు ఉబ్బరింపుగా అనిపిస్తూ ఉండటం, కుడివైపు ఈ పొత్తి కడుపు ప్రాంతంలో నొప్పి రావటం, ఇలాంటివి కూడా కాలేయపు వాపుని తెలియజేస్తాయి. పక్కటెముకల కింద నొప్పి అనిపిస్తూ ఉంటుంది. మూత్రమేమో ముదురు రంగులో వస్తూ ఉంటుంది. పాదాల్లో వాపు, ఇలాంటివి కూడా కాలేయపు పనితీరు క్షీణించినప్పుడు కనిపిస్తాయి. చర్మం పైన దురద ఉంటుంది, అరిచేతులు ఎర్రబడుతూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలి. ఇలాంటి పరిస్థితులలో అశ్రద్ధ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఇంట్లో తయారు చేసుకోదగ్గ కొన్ని ఔషధ పానీయాలు ఉన్నాయి, కాలేయాన్ని రక్షించేవి. వీటిని తెలుసుకుందాం. వంటగదిలో లభించే మూలికలతోటి కాలేయాన్ని శుద్ధి చేసుకోవచ్చు. ఈ పానీయాలని మీరు సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇవి కాలేయపు పనితీరుని మెరుగుపరుస్తాయి. పసుపు, అల్లం కషాయం ముందుగా మనం చెప్పుకోవాలి. ఒక గ్లాసు నీళ్ళకి అర చెంచాడు పసుపు, చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించాలి. అల్లంలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కాలేయపు వాపును తగ్గిస్తాయి. ఈ పానీయం విష పదార్థాలని బయటికి పంపుతుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతోటి దీన్ని తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది. గోరువెచ్చని నీళ్ళకి నిమ్మరసం కలుపుకొని తాగటం. ప్రతిరోజు కూడా ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళకి సగం నిమ్మకాయ రసం కలిపి తాగాలి. ఇది కాలేయంలో ఎంజైమ్స్ తాలూకు ఉత్పత్తిని పెంచుతుంది. నిమ్మరసం ఏమో జీర్ణక్రియని మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది. దీంతో పాటుగా కాలేయానికి కొత్త శక్తినిస్తుంది. జీలకర్ర నీళ్లు, 2 కప్పుల నీళ్ళకి 1 చెంచాడు జీలకర్ర వేసి సగం అయ్యే వరకు మరిగించాలి. ఈ నీళ్ళని వడపోసుకొని రాత్రి నిద్రపోబోయే ముందు తాగాలి. ఇది కాలేయపు కణాల శుద్ధి ప్రక్రియకును ఆ ప్రాసెస్ని వేగవంతం చేస్తుంది. రాత్రి వేళల్లో కాలేయం శరీరాన్ని శుద్ధి చేసే పనిలో ఉంటుంది. ఆ సమయంలో జీలకర్ర నీళ్లు దీనికి మీకు సహాయపడతాయి. ఉసిరి రసం గురించి మరీ చెప్పుకోవాలి. తాజా ఉసిరికాయల నుంచి తీసినటువంటి రసం ఒక 10 మిల్లీలీటర్లు, అంటే 2 టీ స్పూన్ల పరిమాణంలో తీసుకోవాలి. దీంట్లో ఆక్సీకరణ నిరోధకాలు, అంటే యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయానికి కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని, అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తాయి. ఉసిరి కాలేయపు కణాన్ని రీజువనేట్ చేస్తుంది. దీనికి ఈ కాలేయం వ్యాధిగ్రస్తమైనప్పుడు కానీ, ప్రొటెక్షన్ కోసం కానీ కొన్ని శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలను ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. కాలేయ సమస్యల తీవ్రతను బట్టి వీటిని ఎంచుకొని మీ శరీర తత్వాన్ని బట్టి వీటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఆరోగ్యవర్ధిని వాటి గురించి మెయిన్గా చెప్పుకోవాలి. ఇది కాలేయ వ్యాధులకి ఒక అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది.
కాలేపు కణాల లోపల ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించి పచ్చకామెర్లు అంటే జాండీస్ లాంటి సమస్యల నుంచి రిలీఫ్నిస్తుంది. దీన్ని రోజుకి 2 సార్లు పూటకి 250 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాముల మోతాదుగా తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. భోజనం చేసిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి తీసుకోవడం అనేది జనరల్ ప్రిస్క్రైబ్డ్ పద్ధతి. పునర్నవాసం అనేది కూడా కాలేపు ఆరోగ్యాన్ని రీజువనేట్ అంటే రీఎస్టాబ్లిష్ చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో ఉండేటువంటి నీరు చేరటాన్ని, కాలేపు వాపుని ఇది చాలా ఎఫెక్టివ్గా నివారిస్తుంది. ఇది కాలేపు కణాలని రీజువనేట్ చేస్తుంది. 15 to 30 ml మోతాదుగా దీన్ని సరిసమానంగా నీళ్లతోటి కలిపి రోజుకి 2 సార్లు భోజనం తర్వాత తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇక వైరల్ హెపటైటిస్ ఇలాంటి వాటిలో భూమి ఆమ్లకి చూర్ణాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. కాలేయానికి సంబంధించి ఇది ఒక గొప్ప మూలిక. వైరల్ హెపటైటిస్ లాంటి సమస్యలని ఇది చాలా ఎఫెక్టివ్గా ఎదుర్కొంటుంది. దీన్ని 3 నుంచి 6 గ్రాముల పొడిని తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. గోరువెచ్చని నీళ్లతోటి కలిపి ఉదయం అలాగే రాత్రి తీసుకోవడం అనేది ఆనవాయితీ. ఇక కుమార్యాసం గురించి మరీ చెప్పుకోవాలి. కలబంద ఆధారంగా తయారయ్యేటువంటి ఈ ఔషధం కాలేయ సమస్యలతో పాటు జీర్ణ సమస్యలకు కూడా ఒక చక్కటి పరిష్కారం. ఇది కాలేయంలో రక్తం తాలూకు సరఫరాను మెరుగుపరుస్తుంది. దీన్ని 15 to 20 ml మోతాదుగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. భోజనం తర్వాత అంతే పరిమాణంలో నీళ్ళని కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఈ మందులతో పాటుగా జీవనశైలిలో మార్పులు, జాగ్రత్తలు కూడా చాలా అవసరం. కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి కేవలం మందులే సరిపోవు, ఆహార నియమాలు కూడా పాటించాలి. నూనెలో వేయించిన పదార్థాలు, ఎక్కువగా మసాలాలు ఉన్న ఆహారాన్ని వదిలేయాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, కృత్రిమ రంగులు ఉన్న పదార్థాల జోలికి వెళ్ళకూడదు. ఆల్కహాల్ సేవించడం అనేది కాలేయానికి చాలా ప్రమాదకరం కాబట్టి నిర్ద్వందంగా దీన్ని మానేయాలి. ప్రతిరోజు కనీసం ఒక 30 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంలో అదనపు కొవ్వు కరుగుతుంది. తగినంత నీళ్లు తాగటం ద్వారా శరీరంలో మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. రాత్రి వేళల్లో త్వరగా నిద్రపోవటం అనేది కాలేయానికి విశ్రాంతినిస్తుంది. బయట ఆహారం కంటే ఇంట్లో వండుకున్నటువంటి తాజా భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. కాలేయం అనేది మన శరీరానికి ఒక నిశ్శబ్ద పోరాట యోధుడు లాంటిది. అది నిరంతరం మనల్ని కాపాడుతూనే ఉంటుంది, కాపాడటానికి శ్రమిస్తూ ఉంటుంది. సహజమైన ఆహారాలు, క్రమబద్ధమైనటువంటి జీవన శైలి, ఆయుర్వేద ఔషధాల ద్వారా కాలేయాన్ని సంరక్షించుకోవటం అనేది మన కనీస బాధ్యత. కాలేయంపు ఆరోగ్యమే మీ ఆయుష్ని రక్షిస్తుంది. మీ ఆయుష్కి అసలైన రహస్యం ఇది. కాలేయం బాగుంటేనే జీవితం అనేది ఉత్సాహంగా సాగుతుంది. మీ కాలేయం తాలూకు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ఈ రోజు నుంచే ఒక కొత్త తరహా ఆహార నియమాలని వీటిని మీరు స్టార్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.